అయినప్పటికీ ఆయన మౌనంగా ఉండి క్షమించినడు. నువ్వు కూడా క్షమించు, నువ్వు కూడా ప్రేమించు, నువ్వు కూడా దీవించు, నువ్వు కూడా ఆశీర్వదించు. ఆ తర్వాత దేవుడు క్షమిస్తలే, దేవుడు ప్రేమిస్తలే. ఆయన విస్తారమైన కృపా కనికరం గల దేవుడు కదా, ఆయన క్షమించమని చెప్పిన దేవుడు కదా. కాబట్టి నేను ఏం చేసినా కూడా ఆయన క్షమిస్తాడు. ఏం చేసినా కూడా ప్రభువా నన్ను క్షమించు అంటే క్షమిస్తాడు. అంతే అనుకుంటావేమో, జాగ్రత్త. అది ఎవరి కోసం? అది ఎవరి కోసం? తెలియని వారి కోసం. తెలియకుండా ఉన్నప్పుడు అది వారికి చెందినది. తెలిసిన నీకు ఏమిందో బైబిల్ చెప్తుంది, విను. హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగూ చేయుదుము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోయుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. గనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. ఏంటిదంట? ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోయుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోతా అంటే, పాపం చేస్తానంటే, నా ఇష్టానుసరంగా ఉంటానంటే, పాపలను రక్షించడానికే క్రీస్తు యేసు లోకమును వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అయినది నిజమే. పాపం రక్షించడానికి వచ్చిండు. అయితే నువ్వు రక్షించబడిన తరువాత, నువ్వు వెలిగించబడిన తరువాత, నువ్వు మారిపోయిన తరువాత, నువ్వు క్రీస్తు దగ్గరికి వచ్చిన తరువాత నువ్వు ఏ విధంగా ఉండాలి? తిరిగి నేను పాపం చేస్తాను అంటే కుదరదు. తిరిగి పాపం చేస్తా క్షమాపణ అడుగుతా అంటే సరిపోదు. నువ్వు ఏ విధంగా ఉంటుందంట వాళ్ళకు? ఒకసారి వెలిగించబడిన తరువాత తిరిగి పాపం చేస్తే అట్టి వారిని నూతన పరచుట అసాధ్యం. పరిశుద్ధాత్మ నింపుదల కలిగి వాక్యం తెలిసి దేవుని శక్తి చూసి 4 రోజులు బాప్తిసం తీసుకొని 4 రోజులు ఉపవాసం ఉండి మళ్ళీ తిరిగి లోకములో పోతావా? మళ్ళీ తిరిగి లోకంలో కలుసుకుంటావా? లోకంలోనే ఉండిపోతావా? ఉండిపోతే మళ్ళీ తిరిగి రావడం అసాధ్యం. జాగ్రత్త. దేవుడు నీకు రక్షణ ఇచ్చినాడు, నీకు ఉచితంగా దొరికిందేమో, అది ఎంతో వెలగలిగినది, ధర చెల్లించబడ్డది. సృష్టికర్త దిగువచ్చి సిలువలో వేలాడి దెబ్బలు పొంది ఇదిగో మరి క్షమించి ఓర్చుకొని కన్నీళ్లతో మహారోదనముతో ఆయన అంగీకరింపబడి ప్రార్థన చేసి మరి ఆ విధముగా అంగీకరింపబడి శిలువలో వేలాడి దెబ్బలు పొంది రక్తం కార్చి చనిపోయి సమాజం తిరిగి లేచినాడు. ఆ పరిశుద్ధ రక్తముతో నిన్ను కడుక్కున్నాడు ఆయన. ఆ పరిశుద్ధ రక్తముతో రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు ఆయన, నిన్ను కొనుక్కున్నాడు ఆయన. అట్లాంటి రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తావా? నువ్వు పరిశుద్ధుని రక్తాన్ని కాళ్ళతో దొక్కుతావా? అపవిత్రమైనదిగా ఎంచుతే దేవుడు ఒప్పుకోడు. అపవిత్రమైనదిగా ఎంచితే దండన మరి ఎక్కువ ఉంటుంది, శిక్ష మరి ఎక్కువ ఉంటుంది. దేవుడైతే ఒప్పుకోడు. దేవుడు ఒప్పుకోడు. ఆ మనుష్యుడు ఆ రథము దిగి నిన్ను కలుసుకున్నప్పుడు నా మనస్సు నిన్ను కలుసుకున్నప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? వెండి బంగారములు మరి ద్రాక్ష తోటలు సంపాదించుకోవడానికి ఇది సమయమా? కాబట్టి ఆ వ్యక్తికి ఉన్నటువంటి పోయిన కుష్ఠు రోగము నీకు నీ సంతానానికి సదాకాలం వస్తుంది. అంతే తెలుసు. ఈ వ్యక్తికి ప్రవక్త దగ్గర ఉన్నాడు, తెలిసి ప్రవక్తకి ఏం తెలుసులే, ఏం తెలుసు నా నటన. నేను అక్కడ పోయిన తర్వాత వందనాలయ్య గారు ఇట్లా అని యాక్టింగ్ చేస్తే సరిపోతుందా? అంతా తెలుసు. దేవుడైతే ఒప్పుకోడు.
ఒక దినం ఉంటుంది, భయంకరమైన దినం ఉంటుంది, పనిష్మెంటు, శిక్ష పడే దినం ఉంటుంది. ఆ దినం పరిశుద్ధ స్థలంలో వచ్చి మళ్ళీ నీ ఇష్టానుసారంగా మాట్లాడి యాక్టింగ్ చేస్తే కుదరదు. ఆయన దేవుడై ఉన్నాడు. నువ్వు ఉండే సంఘం దేవుని సన్నిధి కలిగిన సంఘమై ఉంది. ఒక దినం ఉంటుంది, ఆ దినం భయంకరంగా ఉంటుంది. ఆ దినం భయంకరమైన పరిస్థితిలో ఉంటుంది, బాహాటంగా ఉంటుంది. జాగ్రత్త. ఇదే నీకు మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే నీకు రక్షణ దినం. ఈ సమయం వదిలిపోతే పూర్తిగా, ఒకవేళ నీవు దేవుని విడిచిపెట్టినవేమో, ఒకవేళ పాప బంధకాలలో తిరిగి అక్కడ బంధించబడ్డావేమో, ఒకవేళ నీవు నటన జీవితంలో కొనసాగుతున్నావేమో, ఈరోజు నువ్వు తీర్మానం చేసుకో. నాకు ప్రభువా ఈ పాపం వద్దు తండ్రి అని కేకలై. దానికి వ్యతిరేకంగా ఎంతోమంది మనుషులు నిన్ను మభ్యపెట్టచ్చు, భయపెట్టచ్చు, ఏదేదో చేయొచ్చు, నీ మీద ఎదురు తిరగొచ్చు, లేదా నిన్ను వేదన గురి చేయొచ్చు, నిన్ను ఏనేనో అవమానకరంగా చేస్తామని బెదిరించవచ్చు. ఏమైనా చేసుకోనివ్వు వాళ్ళను, ఏమైనా చేసుకోనివ్వు. అది ఏమి జరిగినా సరే, ఏమి జరిగినా తండ్రి నాకు నువ్వు కావాలి ప్రభువా అని తీర్మానం చేసుకో. దేవుని దాటి ఎవడు నిన్నేం చేయలేడు. దేవుని దాటి ఏ నరుడు నిన్నేం చేయలేడు. ఏ దుష్టశక్తి నిన్నేం చేయలేదు. ఎవడు నిన్నేం చేయలేడు. ఎవరికేం చేత కాదు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిపో, దేవుని కౌకిట్లోకి చేరుకో, దేవుని దగ్గరికి సమీపించు. ఆయన కౌకిట్లో తండ్రి నాకు సాయం చేయి ప్రభువా అని తప్పిపోయిన కుమారుడు, నేను తండ్రి అని పిలవడానికి నాకు అర్హత లేదు, నేను నీ కుమారుని అనిపించుకోను అని ఏ విధంగా తీర్మానం చేసుకొని వచ్చాడో అదే విధంగా నువ్వు దేవుని సన్నిధికి రా. అప్పుడు నువ్వు అంగీకరించబడతావు. అప్పుడు ఆయన కృప నీకు దొరుకుతుంది. కృప, విస్తారమైన కృపా కనికరం గల దేవుడు ఆయన నిన్ను కనికరిస్తాడు. నీ మనస్సు నిజముగా యథార్థంగా ఉండాలి, నిజముగా పశ్చాత్తాపడి ఉండాలి. అప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు, అప్పుడు ఆయన నిన్ను నడిపిస్తాడు. ఒకవేళ ఈ విధముగా నువ్వు చేయకపోతే ఈ క్రిస్మస్తో నీకు సంబంధం ఉండదు. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టిన దినాన్ని గుర్తు చేసుకుంటున్నావు. ఆయనతో నువ్వు సంబంధం లేకుండా దయ్యంతో చేతులు కలిపి ఆయన బర్త్డే చేసుకుంటావా? దయ్యముతో స్నేహం చేసి ఆయన దగ్గర నిలబడతావా? ఆయన పరిశుద్ధుడు కాదా? ఆయన ఒప్పుకుంటాడా? ఆయన దండిస్తే ఎక్కడుంటావు? నీవు ఎక్కడుంటావు? ఆయన ప్రేమ నువ్వు చూసినావు. జాగ్రత్త. ఆయన ఇట్లుండగా ఆయన దండన మరి చాలా కఠినంగా ఉంటుంది, చాలా కఠినంగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ దేవునికి దూరంగా ఉంటే, దేవుణ్ణి విడిచిపెట్టి ఉంటే, పాపపు పందివలే పాపములో పొరలాడుతూ ఉంటే, తిరిగి దాన్ని అంతా విడిచిపెట్టేసి నా దేవా నాకు నువ్వు కావాలా ప్రభా, మీ సన్నిధి కావాలా తండ్రి, మీ తోడు నాకు కావాలి నాయన, నాకు సహాయం చేయి ప్రభా, నన్ను ఆదుకో తండ్రి అని పూర్తిగా ప్రక్కన పెట్టి రా దేవుని వైపు. దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుని నిన్ను ఆదుకుంటాడు. ఆయన రక్షకుడు. ఈ విధంగా ఆయన రక్షించినడు. శిలువలో వేలాడి దెబ్బలు పొంది తన సొంత రక్తం, పరిశుద్ధ రక్తం నీ కొరకు కార్చి చనిపోయి సమాధి చేయబడి మరో తిరిగి లేచి ఆ పరిశుద్ధ రక్తముతో నీ ప్రతి పాపమును కడిగి నిన్ను తన కుమారుడిగా, తన కుమార్తెగా చేసుకున్నాడు. ఆయన ప్రేమను అర్థం చేసుకో. నీ కొరకు ఆయన ఇంతగా ప్రేమించినడు. ఆయన ప్రేమను అర్థం చేసుకో. అర్థం చేసుకొని తిరిగి ఆయన మార్గంలో వర్ధిల్లుదువుగాక. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.